తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ సమరభేరీ మోగిస్తోంది. కృష్ణా భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతల బృందం కర్ణాటకకు వెళ్లింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణతో పాటు దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నదీ జలాలు తగ్గే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక చేపడుతున్న అక్రమ నిర్మాణాల కారణంగా నదీ జలాల పంపిణీపై తీవ్ర ప్రభావం పడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే, కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. ముగ్గురు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్ళల్లో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి. తుంగభద్రను మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జునసాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఏమైపోవాలి, కేఎల్ఏ ఏమైపోవాలి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. ఇప్పుడు కొంత ఆగింది. అంతకుముందు మేమందరం కూడా 3 సంవత్సరాలుగా ఆవస్తా ఉంది. 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్గా నీళ్ళు వస్తాయి కదా, 60 టీఎంసీలు దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా. మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్న వాళ్ళని నిలదీయాలనే ఉద్దేశంతో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అట్లాగే పక్క రాష్ట్రాలు ఏం నష్టం చేస్తున్నాయి మనం అనేది ప్రజలకు తీసుకెళ్లాలి, వాటి అడ్డుకోవాలి అనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మీరు గతంలో చూడడం జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు టైం ఇచ్చి 2.5 సంవత్సరాలైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద కనీసం వాళ్ళు పని స్టార్ట్ చేయనందుకు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానికి స్పందించిన ప్రభుత్వం ఏదో వచ్చి మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడినరు. మరి వాళ్ళకి 6 నెలలు టైం చెప్పినాం, దాంట్లో 3 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఏ చిన్న పని కూడా స్టార్ట్ కాలే. దాంతోపాటు మరి పైన ప్రాజెక్టు తుంగభద్ర పైన జరుగుతున్న అక్రమ కట్టడాలు కావచ్చు, మరి కృష్ణానది పైన జరుగుతున్న అక్రమాలు కావచ్చు, ఏదో మాల్మట్టి డ్యామ్ పెట్టడం కానీ, మరి గేట్లు పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇట్లే వదిలిపెడితే భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా మన జిల్లా ప్రజలంతా స్పందించకపోతే ఇట్లే కంటిన్యూ అయితే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయిపోయింది వాళ్ళకి.